అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 ఎన్నికల్లో ఆ పార్టీ సింబల్తో గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామందికి సీట్లు ఇవ్వట్ల. సో అలా ఇవ్వకపోవడాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు తేలిగ్గా తీసుకుంటున్నారు. సరేలే మా పార్టీ మా ఇష్టం అని. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో చాలామంది ఉన్నారు అలా డైజెస్ట్ చేసుకోలేక రివర్స్ అయిన వాళ్ళు, పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది ఉన్నారు. కొంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చేసారు, కొంతమంది బలవంతంగా అయినా నచ్చకపోయినా ఆ పార్టీలోనే ఉంటున్నారు. సో మల్లాది విష్ణు గారు ఆ కోవలోకే వస్తారు. సో యాక్చువల్లీ పార్టీ మారాలనే ఆలోచనలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొలుసు పార్థసారథి గారు కానీ, రక్షణ నిధి గారు కానీ, చాలామంది ఆ పార్టీ మారాలనే ఆలోచనతోనే ఉన్నారు. కొంతమంది కన్ఫ్యూజ్లో ఉన్నారు, అసలు పార్టీ మారాలా వద్దా, ఏం జరుగుతుంది ఏంటని. యాక్చువల్లీ మల్లాది విష్ణు గారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే. గతంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో రెండోసారి గెలిచారు, బ్రాహ్మణ సామాజిక వర్గం. సో ఆయన గెలిచిన తర్వాత యాక్చువల్లీ మంత్రి పదవి కూడా ఆశించారు. సరే మంత్రి పదవి ఎలాగా దక్కలేదు, అట్లీస్ట్ గౌరవపూర్వకంగా మరోసారి ఎమ్మెల్యే సీటు దక్కుతుందని ఆశించారు. అది దక్కల. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ వేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు గారిని గాలిలో పెట్టారు, ఎక్కడా సీట్ ఇవ్వాల. సరే ఆయన తన అనుచరులతో ఒత్తిడి ఉంది ఆయన మీద, పార్టీ మారిపోవాలని, కాంగ్రెస్లోకి వెళ్ళిపోవాలని రకరకాల ఒత్తిళ్ళు ఉన్నాయి. ఆయన ఏమీ పట్టించుకోవట్లా, ఓపికగానే వైసీపీలో ఉంటున్నారు. నిన్న ఏం జరిగింది, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కార్యాలయం ఓపెన్ చేశారు. సో ఈ కార్యాలయం ఓపెనింగ్కి మల్లాది విష్ణు గారు వెళ్ళారు. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలకు టికెట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు వెళ్ళట్లా, కానీ మల్లాది విష్ణు గారు వెళ్ళారు. పార్టీ మీద అభిమానం చంపుకోలేకో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతోనో, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి పెద్ద ఆయన వచ్చాడు కాబట్టి గౌరవభావంతోనో మల్లాది విష్ణు గారు వెళ్ళారు. అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనే ఉన్న మల్లాది విష్ణు గారు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు ఆ పక్కన ఫోటో చూడండి. అసలు ఆ ఫోటో చూసిన వెంటనే పాపం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాక కూడా ఈ ఆవేదన తప్పట్లేదా అని, వాళ్ళకి ఆ స్థాయిలో ఉంటూ అంత గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతూ అంత లైఫ్ స్టైల్లో ఉంటూ కూడా పాపం ఓపెన్గా స్టేజ్ మీద కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటున్నారేంటా అని ఒక రకమైన భావన కలిగింది అది చూశాక. మీరు కూడా ఆ ఫోటో చూడండి, పక్కన క్లిప్పింగ్ చూడండి. అందులోకి అక్కడ ఆ వేదిక మీద మాట్లాడే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పదవి గురించి కొన్ని నీతివంతమైన కామెంట్స్ చెప్పారు. సో అక్కడ తన్నుకొస్తున్న దుఃఖాన్ని నియంత్రించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే అంటే ఒక పదవి కాదు, బాధ్యత. పూర్వకాలంలాగా శాసనసభ్యుడంటే అధికారం చెలాయించే ఒక హక్కుదారులాగా, ఒక జాక్పాట్గా భావించే రోజులు పోయాయి. ఎమ్మెల్యే అంటే ఒక కార్యకర్త. వైఎస్ఆర్ పార్టీకి ఒక్కడే నాయకుడు, అదే వైఎస్ జగన్ అని అనగానే అప్పటి వరకు గుంభనంగా ఉన్న మల్లాది విష్ణు మరింత కన్నీరు కార్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు అని రాశారనమాట, వచ్చింది. సో ఆయన కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకున్న ఆ ఫోటో అది వచ్చిందనమాట. సో ఇక్కడ అంటే మనం దీని నుంచి సందేశం ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కన ఆ బాధపడుతున్న వ్యక్తిని వాదార్చి అతనికి 4 మంచి మాటలు చెప్పకుండా, ఎమ్మెల్యే పదవి అంటే జాక్పాట్ కాదు, వైసీపీలో ఒక్కడైనా ఇక్కడ, అలాంటప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఇక్కడ ఎలా సీట్ ఇస్తారు? యాక్చువల్లీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారినే విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేయించవచ్చుగా, ఆయన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? పోనీ ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడున్న విష్ణు గారికి వేరే చోట సీట్ ఇవ్వచ్చుగా. ఒకళ్ళకి అన్యాయం చేసి మరొకరికి షిఫ్ట్ చేశారుగా, అంటే ఇక్కడ ఇద్దరు తప్పు చేశారని పార్టీ భావిస్తున్నప్పుడు ఒకరిని పక్క నియోజకవర్గానికి వేయడం ఏంటి, ఒకరిని పూర్తిగా పక్కన పెట్టడం ఏంటి? సో ఇక్కడ పార్టీ సమన్యాయం పాటించట్లేదు అనేది స్పష్టం. సో అందుకే మల్లాది విష్ణు గారు ఏమీ చెప్పలేక, డైరెక్ట్గా విమర్శలు చేయలేక ఇలా కన్నీటి పర్యంతం అయ్యారు. సో అది చూసిన తర్వాత ఆ శత్రువులు కూడా, ఆయన రాజకీయ శత్రువులు కూడా ఆయన మీద జాలిపడే పరిస్థితి అయితే వచ్చింది. థ్యాంక్ యూ.